ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర విషాదం. బస్సుపై పడ్డ కరెంటు తీగ. అక్కడికక్కడే 35 మంది సజీవ దహనం. వివరాలు తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్దాం. ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సుపై తెగిపడిన కరెంటు తీగ, ప్రయాణికులు సజీవ దహనం. వివరాలు చూసినట్లయితే, ఉత్తరప్రదేశ్లోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గాజీపూర్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హై టెన్షన్ కరెంటు వైర్లు తెగిపడింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటి వరకు 6గురికి దగ్గరగా మృతదేహాలను అయితే వెలికి తీశారు. తీవ్రంగా కాలిన గాయాల పాలైన మరో 10 మందిని ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇక గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. పెళ్లికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ఈ బస్సుపై అయితే కనుక హై టెన్షన్ కరెంటు వైర్ తెగిపడడం వల్ల బస్సుకు వెంటనే మంటలు అంటుకొని అందులో ప్రయాణిస్తున్న 35 మంది దాకా సజీవ దహనమయ్యారు. అయితే అందులో కొంతమందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అయినా వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉందని అయితే చెప్తూ ఉన్నారు.